शान्ति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। మరొకసారి అందరికీ స్వాగతం అండి. సో మనం గురుజీ ప్రయత్నం చౌరాష్ట్రంతో స్టార్ట్ చేసుకుందాం. షేర్ ద స్క్రీన్. అందరికి స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక నిమిషం. అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదండి క్లియర్ గానే? మీలో ఎవరైనా ఓకే, మీలో ఎవరైనా చెబుతారా, అంటే రీసెట్ చేస్తారా? సో ఎవరైనా ఇవాళ హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. व्राजे प्रसिद्धं नवनीतचौरं गोपाङ्गनानां चतुकुलचौरम् अनेकजन्मार्जिता पापचौरं चौराग्रगण्यं पुरुषं नमामि। श्रीराधिकाया हृदयस्य चौरं नवाम्बुधश्यामलाकान्तिचौरं पादाश्रितानां च समस्तचौरं चौराग्रगण्यं पुरुषं नमामि। आकिंचनीकृत्य पादाश्रितं या करोति भिक्षुं पदे गेहहीनं केनाप्यहो भीषणाचौरयिदृष्टश्रुतो वा न जगत्त्रयेऽपि यदीयनामापि हारत्यशे गिरिप्रसरनपि पापरासिन् आश्चर्यरूपो ननु चौरयिदृक् दृष्टश्रुतो वा न यामा कदापि दानं च मानं च तथेन्द्रियाणि प्राणां च हृत्वाय मम सर्वमेव
पालायसे कृत्र धृतोऽध्यचौरं त्वं भक्तिदाम्नासि यामानिरुद्धा चिन्नत्सि घोरं यमपाशबन्धं भिन्नत्सि भीमा भवपाशबन्धं चिन्नत्सि सर्वस्य समस्तबन्धं नैवात्मनो भक्तिकृतं तु बन्धं मन्मनसे तमसारासि घोरे कराग्रहे दुःखमाये निबन्धम् लाभस्वचौरहरे चिरायां स्वचौर्यदोषचित्तं येव दण्डम् कराग्रहे वस सदा हृदये मदीये मद्भक्तिपाशदृढबन्धननिश्चलासन् त्वां कृष्ण हे प्रलयकोटिशतान्तरेऽपि सर्वस्वचौरहृदयान् हि मोचयामि. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇవాళ 5వ శ్లోకం. ఎవరైనా చదువుతారండి ట్రాన్స్లేషన్? 5th. ఎవరైనా చదువుతారా 5th శ్లోకం ట్రాన్స్లేషన్? ఓ దొంగ, నా సంపదను, నా గౌరవాన్ని, నా ఇంద్రియాలను, నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని దోచుకున్న నీవు ఎక్కడికి పోగలవు? నా భక్తి అనే తాడుతో నిన్ను బంధించాను. ఎక్కడికి పారిపోగలవు? ఓకే, ఇక్కడ మనము అధిక మాసం యొక్క ప్రేయర్స్ కూడా చదువుదాం. అందరం కలిపి 3 times రీసైట్ చేద్దాం. ఓకే. వందే నవగణ శ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం సరాధం పురుషోత్తమం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవఘన శ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం సరాధం పురుషోత్తమం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం వందే నవఘన శ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం సరాధం పురుషోత్తమం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. హరే కృష్ణ. అందరికీ మరొకసారి స్వాగతం మన భగవద్గీత సెషన్స్ కి. సో ఇవాళ మనం క్లాస్ 9-10 వరకు చెప్పుకోబోతాం, ఎందుకంటే కొంచెం లైసెన్స్ ఎక్స్పైర్ అవడం వల్ల టైం లిమిట్ ఉంది మనకు. సో కాబట్టి మనం క్విక్గా స్టార్ట్ చేసుకుందాం మన క్లాస్ని. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, 2 people entered. Admit all. Okay. Comments. సో ఇవాళ ఎవరైనా చెప్తారా మనం ఎన్నో అధ్యయన శ్లోకంలో ఉన్నాము? నో ప్రాబ్లం. 8th chapter 7th శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యార్పితమనో బుద్ధిర్ మామేవేష్యసి అసంశయా. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ
మయ్యార్పితమనో బుద్ధిర్ మామే వైష్యసి అసంశయా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యార్పితమనో బుద్ధిర్ మామే వైష్యసి అసంశయా. మీరు ఎవరైనా చదువుతారా? నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా అందరికి? ఎస్ ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తస్మాత్ సర్వేషు కాలేషు మమానుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిర్మమే వైష్యస్య సంశయః. హరే కృష్ణ. ఇంకెవరైనా చెబుతారా? ఓకే. అనుభవాదం. అందుచే ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే, అంటే ఇక్కడ నన్నే అంటే కృష్ణ భగవానుని స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధము వనరింపము, అంటే యుద్ధం చెయ్యము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరంగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారండి? డౌట్లెస్, నిస్సందేహంగా వస్తారు. ఇంత ముందు శ్లోకాలు ఏం చెప్పారు భగవంతుడు? ఏదైనా చేయవయ్యా నువ్వు, ఎం వాపి స్మరణ భావం త్యజంతే కలేవరం. దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ స్మరణ అనేది రావాలి. మరి ఆ స్మరణ ఎలా వస్తుంది? నేను ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నాను, అటుపక్క కురుసైన్యం మొత్తం ఉన్నారు, వాళ్ళందరూ నా బాణంలో ఛేదించాలి, వాళ్ళందరూ నా బంధువులు, అంత పెద్ద ఘోరమైనటువంటి కర్మలు నేను ఉండబోతున్నాను. మరి నీ స్మరణ నాకు ఎలా వస్తుంది అంటే భగవంతుడు నీకు చెప్తున్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ కాబట్టి, అంటే కాబట్టి ఎందుకన్నాడు ఈ మాట? అంతకు ముందు శ్లోకాలు నేను చెప్పారు, ఎవరికైతే ఏ స్మరణ వస్తుందో వాళ్ళకి అలాంటి దేహం వస్తుంది. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని సమయాలలో కూడా నువ్వు మాం అనుస్మర యుధ్యచ, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. అక్కడ అర్జునుడికి తన ధర్మం యుద్ధం చేయడం, ఇక్కడ మన ధర్మాలు. ఇక్కడ ఎవరు యుద్ధాలు చేయట్లేదు, ఏవో ధర్మాలు ఉంటాయి కదా, గృహ ధర్మం, ఆఫీస్ ధర్మం, బయట ధర్మాలు, అవన్నీ ఉంటాయి కదా. ఆ ధర్మాలు ఉండడంతో పాటుగా నువ్వు మాం అనుస్మరణను స్మరిస్తూ ఉండు అని చెప్పారు. ఇప్పుడు అర్జునుడు ఇలా బాణం వదిలేటప్పుడు, గురి పెట్టేటప్పుడు కృష్ణ కృష్ణుని స్మరించుకోవాలి, హరికృష్ణ హరికృష్ణ మనసు ఎక్కడ పెట్టడం, అలా కాదండి. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? భగవంతుడు ఈ డ్యూటీ చేయమన్నాడు కాబట్టి, ఇది భగవంతుడి యొక్క ప్రీత్యర్థంకై, ఇది భగవంతుడి యొక్క ఆనందంకై, భగవంతుడు నా యొక్క మంచి కోరి చెప్పాడు కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను. ఈ భావం ఉండాలి. ఇది స్మరణ అంటే. స్మరణ అంటే 3 విషయాలు. మనం ఏ పని చేసినా కానీ, ప్రొప్రైటర్షిప్, వీటన్నిటికీ అధినేత యజ్ఞాధిపతి కృష్ణుడు. తర్వాత ఎంజాయర్షిప్, ఏదైనా పని చేస్తే దానివల్ల వచ్చే భోగాన్ని కూడా కృష్ణుడు ఆనందిస్తేనే మనకు వస్తుంది ఆనందం. ఎంజాయర్షిప్. 3, కృష్ణుడు ప్రతి ఒక్కరికి ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ సహాయం చేద్దాం అనుకున్న అతిపెద్ద గ్రేటెస్ట్ ఫ్రెండ్, సుహృదం సర్వభూతాన. ఈ 3 లక్షణాలు భగవంతుడికి ఉంటాయి కాబట్టి వాటిని మనం స్మరించుకుంటూ పని చేయాలి. ఏమిటా 3? ప్రొప్రైటర్షిప్, ఎంజాయర్షిప్, ఇంటిమేట్ ఫ్రెండ్. ఈ 3 పనులన్నిటికీ అధినేత, అన్నిటి పనుల యొక్క భోగాన్ని అనుభవించేటువంటి వాడు. తర్వాత అందరికీ సుహృదం, మిత్రుడు, ఎప్పుడెవరికి చెడు కోరుకున్నటువంటి వాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మనం చెప్పుకున్నాం, ఎవరికి శాంతి వస్తుంది, ఎవరికి పీస్ఫుల్ గా ఉంటారు, ఏ పని చేసినా ఈ 3 దృష్టిలో ఉంచుకొని చేసిన వారు. ఇక్కడ కూడా అదే అంటున్నారు, మాం అనుస్మరు యుద్ధం చేయి, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. అందుకే మీరు ఇస్కాన్ చూసినట్లయితే ఎవరికి కూడా మీరు ఆ పనులు మానేయండి, ఈ పనులు మానేయండి ఎవరు చెప్పరండి. మీ పనులు చేస్తూనే హరినామాన్ని స్మరిస్తూ ఉండండి అని చెప్తారు ప్రభుపాద వారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ స్మరిస్తూ మీరు యుద్ధం చెయ్యండి అని ఈ శ్లోకంలో భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికి చెప్తున్నాడు. ఓకే ఓకే, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. ఎయిట్ పాయింట్ 8.
అభ్యాసయోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాన్. అభ్యాసయోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాన్. అభ్యాసయోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాన్. హరే కృష్ణ. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాన్. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం. ఓ పార్థ, మనసును సదా అంటే ఎల్లప్పుడూ నా స్మరణమునందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు. భగవంతుడు ఏమంటున్నారండి? అభ్యాస యోగ యుక్తేన చేతస నా అన్యగామిన. ఎందుకు భగవంతుడు ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు? మీరు భక్తి యోగం అభ్యాసం చేయొచ్చు, అభ్యాస యోగ యుక్తేన భక్తితో అభ్యాసం చేయొచ్చు, హరినామాన్ని జపించవచ్చు. ఆ విధంగా స్మరణ వచ్చిన తర్వాత నువ్వు మామను స్మరి ఇలా అభ్యాసం చేస్తూ నా దగ్గర రావచ్చే అన్నారు. మరి ఈ శ్లోకంలో ఇంకొక పదం ఎక్స్ట్రా యాడ్ చేశారు, చేతస నా అన్యగామిన. అంటే ఎవరైనా ఈ భక్తి అభ్యాసం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు మనసుకు ఒక ఫిక్లింగ్ నేచర్ ఉంటుంది. ఫిక్లింగ్ నేచర్ అంటే దాని అర్థం వెళ్తూ వేరే వాటిని కూడా పట్టుకోవాలి. అందుకే భగవంతుడు అంటున్నారు చేతస నా అన్యగామిన. అలా కాదు, ఇంకా వేరేది ఏది కాదు. ఈ అభ్యాసం ఉన్నప్పుడు ఈ అభ్యాసంలో ఉంటూ ఏ విధంగా ఉండాలి అభ్యాసం? పరమం పురుషం దివ్యం. పరమం పురుషం దివ్యం అంటే దాని అర్థం భగవంతుడు పురుషుడు. ఎలాంటి పురుషుడు? అన్నిటినీ ఆనందించేటువంటి పురుషుడు, అన్నిటిని కంట్రోల్ చేసేటువంటి పురుషుడు. అందులో కూడా పరమ పురుషుడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ ఎనిటీస్ అనేది పురుష స్వభావం ఉంటుంది. లివింగ్ ఎనిటీస్ అందరికి, జీవులందరికీ. పురుషులు అంటే కేవలం ఈ పురుషులు స్త్రీలు అలా కాదండి. పురుషులు అంటే పురుష స్వభావం. స్త్రీలకు కూడా పురుష స్వభావం ఉంటుంది. ఏమిటా స్వభావం? నేను కంట్రోల్ చెయ్యాలి, నేను భోగించాలి, నేను అన్నిటి ప్రొపరేటర్గా ఉండాలి. ఇది పురుష స్వభావం అన్నమాట. ఇది ఒరిజినల్ గా కృష్ణుడికి ఉన్నటువంటి దివ్యమైన స్వభావం. ఈ భౌతిక ప్రపంచంలో మనకు భౌతికంగా కంటామినేట్ స్వభావం కనిపిస్తుంది. కానీ ఉన్నటువంటి అందరి జీవుల కల పురుష స్వభావం కంటే కూడా భగవంతుడిది పరమ పురుష స్వభావం. అది కూడా దివ్యం. పరమం పురుషం దివ్యం అని అర్థం చేసుకుంటూ ఎవరైతే చేతసా నా అన్యగామిన, మనసుతో చెలించిన కానీ వేరే వాటి పట్ల వెళ్లకుండా అభ్యాస యోగ యుక్తేన, ఈ అభ్యాసంలో ఉంటే, ఏ అభ్యాసం? భగవంతుడి యొక్క భక్తి చేసేటువంటి అభ్యాసం. చాలా అభ్యాసాలు ఉన్నాయండి. చాలా మంది అన్నిటికీ అభ్యసించాలి అని చెప్పి ఆ స్కిల్స్ ని, ఈ స్కిల్స్ ని, అవి ఇవి చాలా అభ్యసిస్తారు. భగవంతుడు అది చెప్పట్లేదు. అభ్యాస యోగయుక్తేన, భక్తి యోగాన్ని అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుద్దంట? యాతి పార్థ అనుచింతయాన్. యాతి తప్పకుండా వస్తారు. పార్థ అనుచింతయాన్. చింతయాన్ అంటే ఆలోచించడం. అనుచింతయాన్ అంటే moment after moment, day after day, month after month, year after year, until the end of the life. అనుచింతయన్, కాన్స్టెంట్ గా మనం మెడిటేట్ చేస్తూ ఉంటాం కాబట్టి యాతి పార్థ. యాతి అంటే వస్తారు. ఎక్కడికి? భగవంతుడి యొక్క గోలోకానికి. సో ఇక్కడ భగవంతుడు ఇంత పెద్ద శ్లోకాన్ని స్ట్రెస్ చేసి చెప్పినప్పుడు ఆచార్యులు ఒక మంచి పదం రాశారండి ఇక్కడ. మరి మీరు అన్నారు, ఏమన్నారు? భగవంతుడు ఏమన్నారు?
ఏమన్నారంటే నా అన్యగామిన చేతస. మరి ఎలా కుదురుద్దయ్యా? చేతస నా అన్యగామిన, మనసుతోటి వేరే వాటిని ఆలోచించుకొని ఎలా ఉంటారు? అందుకే భగవంతుడు అన్నారు, నాలుక అంటే టంగ్, మన నోరు, చెవులు, ఈ రెండింటిని ఉపయోగిస్తూ మనస్సులోకి మనం బొంబార్డు చేస్తున్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మంత్రాన్ని మనం బొంబార్డ్మెంట్ చేస్తున్నప్పుడు అప్పుడు న్యాచురల్ గానే చెవులు, నాలుక, మనసు ఈ మూడింటిని ఉపయోగిస్తూ మన మంత్రం చదివితే ఇది మిస్టిక్ యోగా అని రాశారు ప్రభుపాద వారు భాష్యంలో. మిస్టిక్ యోగా అంటే ఉన్నటువంటి అన్ని రకాల యోగాలలో ఈ యోగం అనేది మిస్టిక్ అంటే చాలా 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 శక్తివంతమైనది, చాలా చాలా వండర్ఫుల్ అయినటువంటి అద్భుతమైనటువంటి మిస్టిసిజం అంటే. సో ఇలాంటి ఒక మిస్టిక్ యోగా ద్వారా మనం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఫిక్కిల్ అవుతున్నటువంటి మనసు కూడా అతి త్వరలోనే సెడిమెంట్ అంటే భగవంతుడి యొక్క పాదాల దగ్గరకు చేరుతుంది. అప్పుడు తను అర్థం చేసుకోగలుగుతాడు వాట్ ఈజ్ వాట్, ఏమి జరుగుతుంది ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకున్నాను, ఏమిటి, భగవంతుడు ఎలా సృష్టించాడు. సో ఈ జ్ఞానం మొత్తం మనిషికి రివైండ్ అయినప్పుడు అప్పుడు వెంటనే తను చేసేటువంటి మొట్టమొదటి పని, నేను నిమిత్త మాత్రం, భగవంతుడు అన్నిటికీ ఆధారం అని తెలుసుకొని భగవంతుడి పట్ల న్యాచురల్ గా శరణాగతికి వెళ్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నారు అనమాట, చేతస నా అన్యగామిన, ఇంకా వేరేది కాకుండా. ఓకే, ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు మన ఆచార్యులు. ఏంటంటే ఒక గొంగలి పురుగు, మీ అందరూ చూసినట్లయితే గొంగలి పురుగు అది గూడు కట్టుకొని దాని తర్వాత అది ఒక సీతాకోక చిలుక దానిని బంధించేస్తుంది అనమాట. గొంగలి పురుగు ఆ సీతాకోక చిలుక గురించి ఆలోచిస్తూ అది అదే జన్మలోనే అది గొంగలి పురుగు కాస్త సీతాకోక చిలుక మారిపోతుందంట. అంటే ఒక క్యాటర్ పిల్లర్ అనేది ఒక బటర్ఫ్లై గురించి ఆలోచిస్తూ ఏ విధంగా అయితే ఒక ఆక్వర్డ్ పొజిషన్, చూడడానికి అందవిహీనంగా ఉన్నటువంటి గొంగలి పురుగు ఏ విధంగా అద్భుతమైన క్యాటర్ పిల్లర్ గా మారిందో, మనం కూడా యాతి పార్త అనుచింతయాన్, ఈ విధంగా మనం చేసేటువంటి ప్రతి పనులు ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క స్మరణ జరుగుతూ ఉన్నప్పుడు చివరి క్షణంలో మన స్వభావం కూడా మారుతుంది. ఏమిటా స్వభావం? ఆత్మ స్వభావం. అదే భగవంతుడి యొక్క సేవా స్వభావంగా మన దేహం మారిపోతుంది అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా ఆచార్యులు చెప్తున్నారు. ఓకే ఓకే, మనము 9వ శ్లోకంకి వెళ్దాం ఇవాళ. 8.9. Okay. ఓకే, కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశమనుస్మరేద్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. ఇవి కొంచెం కలిపి ఉన్నాయి, ఇవన్నీ ఎవరికైనా చదవడానికి పాసిబుల్ అయితే చదవండి. ఓకే, నో ప్రాబ్లం. అనువాదం చదవండి మాతాజీ. పంచం ప్రణామాలు. ప్రణామం.
కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమన్ముషారేభ్యః సర్వస్య దాతరమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం నుస్మరేద్యాః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసాః పరస్తాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అనువాదం. సర్వజ్ఞుడగును అతి ప్రాచీనుడగును శాసించువాడగును అణువు కంటే మిక్కిలి సూక్ష్మైన వాడగును సర్వము పోషించువాడగును భౌతిక భావాతీతుడగును ఊహింప శక్యము కాని రూపము గల వాణినగును సదా దివ్య రూపుడగును పరమ పురుషుని స్మరింపవలెను. సూర్యుని వలె తేజస్సు గలవాడును దివ్యుడును అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. ఇప్పుడు అన్నారు కదా, మామను స్మరిద్దచ, నన్నే స్మరిస్తూ ఉండాలన్నారు. మరి ఏ విధంగా స్మరించాలో ఇక్కడ భగవంతుడు అంటున్నారు. ఏ విధంగా అంటే కవిం పురాణం అనుశాసితారం. కవిం అంటే కవి. కవి అంటే ఎవరండి? కవి అంటే పోయిట్. మనం పోయిట్ అని రాస్తారు కవి అని. జనరల్ గా కవి అంటే అన్నిటిని తెలిసిన వాడని. ఇదివరకు వైద్యుని కూడా కవిరాజ్ అనేవారు. అంటే మన దేహం లోపల ఏదిలా ప్రవర్తించు అన్ని తెలుసుకున్నవాడు కవి. అందుకే కవిరాజ్ అనేవారు ఇదివరకు రోజుల్లో వైద్యుని. అంటే వైద్యుని డాక్టర్. ఆ విధంగా అన్నిటిని తెలిసినటువంటి వాడు కవి. అందుకే భగవంతుడు ఇక్కడ కవిం, సర్వజ్ఞుడు అన్ని తెలిసిన వాడు కవి. తర్వాత పురాణం. పురాణం అంటే అందరికన్నా ఓల్డెస్ట్, చాలా పురాతనమైన వాడు, కానీ ఎప్పటికీ కొత్తగా కనిపించేటువంటి వాడు. కవిం పురాణం అనుశాసితారం. అనుశాసితారం అంటే అన్నింటినీ శాసించేటువంటి వాడు. అంటే శాసనం అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రతిదీ కంట్రోల్ చేసేవాడు. ప్రతిదీ. ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక శాటిలైట్ కంట్రోల్ చేయడానికి ఒక పెద్ద శాటిలైట్ రూమ్ లో ఎంతో మంది సైంటిస్టులు కష్టపడుతున్నారు. మరిన్ని వేల గ్రహాలను ఈజీ కంట్రోల్ చేస్తున్నాడు కృష్ణ. ఈ విధంగా స్మరించాలి భగవంతుడి గొప్పతనాన్ని. కవిం పురాణం అనుశాసితారం అనుస్మృత్య, అనుస్మరించడం అంటే నిరంతరం. తర్వాత అనోరణీయాంశం అనుస్మృత్య. అనోరణీయాంశం అంటే ఈ భౌతిక ప్రపంచంలో సైంటిస్టులు కనిపెట్టిన అతి స్మాలెస్ట్ పార్టికల్ ఏంటంటే ఆటమ్. దాన్ని అణువు అంటారు. కానీ భగవద్గీత ప్రకారం ఆ అణువు కంటే కూడా ఇంకా తక్కువైనది సోల్, అటామిక్ సోల్. అంటే సోల్ ఇంకా చిన్నది. కానీ భగవంతుడు ఏమంటున్నారు, ఆ అన్నిటికంటే చిన్నమైన ఆత్మ ఉంటుంది చూడు, ఆత్మ హృదయంలోకి నేను ఎంటర్ అవుతాను. నా భగవంతుడు ఇంకెంత చిన్నగా వెళ్తాడు చూడు, సూక్ష్మంలో సూక్ష్మం. అనోరణీయాంశం అంటే అణువులలోకి నేను అణువుని అంటున్నారు. చిన్న వాళ్ళలో స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్, బిగ్గర్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అన్నిట్లో భగవంతుడు ఎక్స్ట్రీమ్. అనోరణీయాంశం అనుస్మరేద్యం. ఈ విధంగా స్మరిస్తూ ఉండు. తర్వాత సర్వస్య ధాతారం అచింత్య రూపం. సర్వస్య ధాతారం. ధాతారం అంటే ఈ భౌతిక జగత్తులో ఉండే ప్రతి జీవి, ప్రతి భూగ్రహం, ప్రతి గ్రహాలు, అన్ని గ్రహాలు, సర్వస్య అన్నిటిని పోషిస్తున్నవాడు. సర్వస్య ధాతారం భగవంతుడు. ఆ విధంగా స్మరించు. సర్వస్య దాతారం అచింత్య రూపం. చింత్య అంటే మన చింతకు అందని తగిన రూపం. అచింత్య అంటే మన చింతనకు అందదు. అచింత్య రూపం. అలాంటి రూపం భగవంతుడిది. తర్వాత ఆదిత్య వర్ణం తమసా పరస్తాత్. ఆదిత్య వర్ణం అంటే మీరు ఆదిత్యుని సూర్యుని అంటారు. సూర్యుడు అంటే బంగారు కలర్, బంగారు రంగులో ఉన్నటువంటి కృష్ణ. ఆదిత్య వర్ణం. ఇంకా ఆదిత్య వర్ణం తమసా పరస్తాత్. తమసా పరస్తాత్ అంటే తము అంటే తమో గుణంలో ఉన్నటువంటి దాని డార్క్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అంధకారానికి ఏ విధంగా అయితే తొలగించడానికి సూర్యుడు ఉదయించినప్పుడు, జనరల్ గా సూర్యుడు ఉదయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా ఎంటర్ అవుతున్నప్పుడు సూర్యకాంతి పడ్డప్పుడు చీకటి మొత్తం పారద్రోలుతుంది. కొంచెం సూర్యుడు ఎంటర్ అయితే చాలు చీకటి మొత్తం వెళ్తుంది. అదే విధంగా కృష్ణ భావన మన మనసులోకి, మన హృదయం కొంచెం ఎంటర్ అయినా కానీ ఆదిత్య వర్ణం తమసా పరస్తాత్, మన హృదయంలో ఉన్న అంత డార్క్నెస్ కూడా పటాపంచలి దూరం వెళ్ళిపోతుందంట. ఈ విధంగా సూర్యుడు ఎంటర్ అయినప్పుడు చీకటి ఎలాగైతే వెళ్ళిపోతుందో. తమసా పరస్తాత్. ఈ తమో గుణానికి పరస్తాత్. పరస్తాత్ అంటే ట్రాన్సెండెంటల్, అతీతంగా ఉన్నటువంటి వాడు. ఈ తమో గుణం ఉన్నటువంటి ప్రపంచానికి ఏ విధంగా భగవంతుని స్మరించాలి అని, ఏ విధంగా స్మరించాలో కూడా మనకు భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు అనమాట. ఓకే, 10th శ్లోకం నుంచి రేపు చర్చించుకుందామండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?
సో ఇవాళ మనం క్లాస్ కొంచెం ఎర్లీగా ఎండ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు లైసెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది, 40 minutes ఉంది కాబట్టి. రేపు రెగ్యులర్ లైసెన్స్ వస్తుంది, మనం మామూలు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఇవాళ మనము అధిక మాసంలో 21వ రోజు, అంటే 17, 18, 19, 20 4 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ 5వ రోజులో ఉన్నాం. ప్రతి రోజును కూడా చాలా మంచి అవకాశంగా తీసుకోండి. చౌరష్టకం చదువుతూ, ఆ శ్లోకాలను రిసైట్ చేసుకుంటూ, భగవద్గీతను చదువుకుంటూ, ఎక్కువ మాలలు జపం చేస్తూ, ఏదో ఒక విధంగా రోజంతా భగవంతుడి యొక్క సేవలో ఉందాం. ఓకే, రేపు మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎవరికి సందేహాలు లేకపోతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృందకి జై. నమాచ శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ.